భూమిలో ఊరికే వెళుతుందా? ఏం చేస్తారు? ఎవరైనా సామాన్యులు కానీ మధ్యతరగతి మనుషులు కానీ పిల్లల కోసం చిన్న చిన్న ప్లాట్లు తీసుకుంటారు. 250 చేవెళ్ళ, మైనాబాద్, శిశువార ప్రాంతం, భువనగిరి, రాయగిరి కొనుక్కుంటాం. ఎందుకు? పిల్లల కన్నా పనికి వస్తుందేమో. ఎట్లా పెరిగినాయి వాల్యూస్? ఎందుకు పెరిగినాయి? రంగారెడ్డి ఈజ్ ద రిచెస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ ఎంటైర్ కంట్రీ ఆఫ్టర్ కేసీఆర్ గవర్నమెంట్. మొత్తం ఇన్ ద కంట్రీ, నాట్ ఇన్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఇవన్నీ కూడా మీరు చూడాల్సిన కోణం అల్టిమేట్గా ఏమంటే పాజిటివ్ పాలిటిక్స్ వల్ల అట్లా ఉంది గవర్నమెంట్. ఇవాళ నెగిటివ్ పాలిటిక్స్, నెగిటివ్ థాట్స్ వల్ల ఇట్లా ఉంది. నేను మిమ్మల్ని ప్రార్థించేది ఇష్యూస్ ఉన్నాయి గవర్నమెంట్. చెప్పాలంటే ఏమేం చేసింది గవర్నమెంట్ కొన్ని చెప్పొచ్చు, కానీ ఇంకా చేయాల్సింది చాలా. ఏమేం చేసింది, ఎన్ని డబ్బులు ఇచ్చింది, సిల్లీ. దట్ ఈస్ ద సిలియెస్ట్ థింగ్ వన్ పొలిటీషియన్ కెన్ స్పీక్. మిమ్మల్ని సాటి మనుషులుగా చూసిందా, సాటి మనిషిగా గౌరవం ఇచ్చిందా లేదా ప్రభుత్వం అనేది సింపుల్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్. అది కేసీఆర్ చేసింది. క్రైస్తవులని, మైనారిటీలని అందరినీ కూడా ఎన్నడూ కూడా మతపరంగా, కులపరంగా విభజించి అట్లా ఎన్నడూ చేయలేదు. చాలా రెస్పెక్ట్ఫుల్గా వ్యవహారం చేసింది. రేపు కూడా అట్లాగే ఉంటుంది.